ఈ ఇబ్బందులన్నీ నాకు సమృద్ధి కలగటానికి కారణంగా నా దేవుడు చేయబోతున్నాడు. నా చెయ్యి పట్టుకుని ఎవరు అనుకున్నావు? సృష్టికర్త. లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు, ఉన్న వాటిని లేనట్టు చేయువాడు నా దేవుడు. సృష్టికర్త, సార్వభౌముడు, విశ్వానికి చక్రవర్తి. మా నాన్నకు తెలియకుండా ఏది జరగదో. తెలిసి మా నాన్న ఏదన్నా చేశాడంటే నా మేలుకే. ఎందుకంటే పోయిన వారం చెప్పే మా నాన్న 100% నన్ను లవ్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మా నాన్న నేనంటే మా నాన్నకి ప్రాణం పెట్టే అంత ఇష్టం, చచ్చిపోయే అంత ఇష్టం మా నాన్నకి. అంత ప్రేమించే మా తండ్రి నాకెందుకు కీడు చేస్తాడా? ఆ కీడు వెనక కూడా నేను ఊహించని మేలేదో నాకు దాచి ఉంచుతాడు. దీన్ని విశ్వాసం. అందుకే బరువు నేను ఎత్తిన పెట్టుకోడు. ఎవరిని ఎత్తిన పెట్టాలి బరువు? ఆయన చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకుని అన్నాడా? చూడు ఏముందో చూడ, వచనం చదువు. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. తర్వాత ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎంత బంగారు మాట అండి అది. అసలు ఆయన నిన్ను గురించి చింత కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి.